గమనించండి, పెదాలంట ఏ మాటలు వస్తాయి? అబద్ధపు మాటలు బయటకు వస్తాయి. పెదాల నుంచి వచ్చేవే అబద్ధపు మాటలు. రెండవది యోబు 33 అధ్యాయం 3వ వచనం చదవండి. 33వ అధ్యాయం 3వ వచనం. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. బాగా గుర్తుపెట్టుకోండి, నీ పెదవుల నుంచే అబద్ధ బయటకు వస్తాయి. నీ పెదవుల నుంచే జ్ఞానం బయటకు వచ్చింది. నీ పెదవుల నుంచే బయటకు వచ్చేది మేలేనిది, నీ పెదవుల నుంచే కీడేది బయటకు వచ్చేది. అర్థమైందా? ఏదైనా నీ పెదవుల నుంచే బయటకు వచ్చేది. నువ్వు మంచి చెప్పాలన్నా నీ నోరు తెరవాలి, నువ్వు చెడు చెప్పాలన్నా నువ్వు నోరు తెరవాలి. నువ్వు మేలు చేయాలన్నా నోరు తెరిచి ఉపయోగకరంగా ఆ వ్యక్తికి మాట చెప్పాలి. కనుక ఒక వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యం పలకాలని నీ పెదవులు తెరవాలి, ఒక వ్యక్తికి జ్ఞానం బోధించాలని నీ పెదవులు తెరవాలి. అంత ప్రాముఖ్యమైనవి నీ పెదవులు. బాగా గుర్తుపెట్టు. బ్రతికించాలన్న ఒక వ్యక్తి నీ పెదవులు చాలా ప్రాముఖ్యమని, ఒక వ్యక్తిని చంపాలన్నా నీ పెదవులు చాలా ప్రాముఖ్యమని. నా ప్రియ సోదరి సోదరుడా, ఇదే నా దేవుని వాక్యం నుంచున్నా. నా ప్రియ సోదరులారా, దేవుని మాసం చూస్తూ ఉన్నా. మన పెదవులు ఎంత ప్రాముఖ్యమైనది. ఇంకా ఈ పెదవులతో మానవుడు ఏమేమి పని చేస్తున్నాడంట ఒకసారి చదవండి. 17వ కీర్తనలో వాక్యం చదువుకున్నాం. ఈ పెదవులతో మనిషి ఏం చేయగలడు అనే విషయాలు చూస్తే 17వ కీర్తనలో వాక్యం, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియకుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది. అంటే నీ పెదవులు ఏం చేస్తున్నాయి? కపటం. దేవుని బిడ్డలారా దయచేస్తే గమనించండి, చాలామంది కపటాన్ని ఎక్కడ చూపిస్తారంటే పెదవుల మీద చూపిస్తారు. ఎలా చూపిస్తారు చెప్పండి కపటాన్ని పెదవుల మీద? చిన్న మాట చెప్పండి, పెదవుల మీద కపటాన్ని ఎలా చూపిస్తారు? మీకు ఎన్ని విషయాలు తెలుసుకుంటారో తెలుసా? చెప్పాలి. పెదవుల మీద కపటాన్ని ఎలా చూపిస్తారు? అమ్మా, అవసరం ఉంటే ఎక్కడ లేని నవ్వు వచ్చింది, ఎక్కడ లేని ప్రేమ వచ్చింది. ఎక్కడ చూపిస్తారు? అది అవునాగా కాదు, లోపల మాత్రం ఉంటుంది కేజీ, పెదాలు మాత్రము ఉంచుకుంటాయి. ఎక్కడుంది కపటం? పెదాల మీదే. అర్థమైందా? లోపల మాత్రం కేజీ 2 కేజీలు ఉంటుంది. ఏంటిది? అసలు అవసరం వచ్చింది కాబట్టి దీని దగ్గరకు వచ్చా, అవసరం వచ్చింది కాబట్టి దీని దగ్గరకు వచ్చా, లేకపోతేనా నా బతుకి ఏందో నా కర్మెట్ అయింది అనుకుంటా లోపల తిట్టుకోవడం, పెదాల మీద మాత్రం 9 సైజు చూపించుకోవడం, చక్కగా నవ్వుతూ పలకరించడం. అర్థమైందమ్మా? జరిగినా చేసిన పని అదే. ఎక్కువ శాతం బాధపడమట్టడం, కపటం నటించేది ఆడవాళ్ళు ఎక్కువ నటిస్తారు, మగవాళ్ళు నటిస్తారు. పరిశోధనలో తెలియదు ఏంటంటే కపటం నటించడం నెంబర్ 1 ఎట్లా అంటారు. అర్థమైందా? జాగ్రత్త అమ్మ. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన అవయవం కపటంగా వాడుకోవడానికి కాదు, దేవుని మహిమపరచడానికి. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 34వ కీర్తన 13వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 34వ కీర్తన 13వ వాక్యం. చెడ్డ మాటలు పలుకకుండా ఈ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా. అమ్మా, ఏ మాటలంట? కపటం. పెదవుల నుండి చాలా కపటమైన మాటలు వస్తాయి. జాగ్రత్త. కనుక నీ పెదవులను నువ్వు జాగ్రత్త చేసుకోవాలని దేవుడు లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే నీ దేహంలో అవయవం. ఈ పెదవులను కానీ నువ్వు జాగ్రత్త చేసుకోకపోతే ఈ పెదవులు చాలా సమస్యలు తీసుకొస్తాయి నీకు. మరొక మాట చదవండి. కీర్తన గ్రంథం 40వ కీర్తన 9వ వాక్యాన్ని సార్ చదవండి. ఈ పెదవుల ద్వారా నువ్వు చేయవలసిన పని ఏంటి? నా పెదవులు మూసుకొనక అమ్మా మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి
ఉన్నానని నేనంటే చాలు. నీ పెదవులు దేనికి ఉపయోగపడాలి? సువార్తను ప్రకటించే పెదవులుగా మారాలి, అనగా మంచి మాటను అందించే పెదవులుగా మారాలి, ఇతరులకు ఉపయోగకరమైన పెదవులుగా మారాలి. సువార్త, సు అనగా మంచి, వార్త అనగా మాట. మంచి మాటను అందించే పెదవులుగా నీ పెదవులు ఉండాలి. దేవుని మాటలు అందించే పెదవులుగా నీ పెదవులు ఉండాలి. దేవుని గురించి ఇతరులకు పంచుకునే పెదవులు ఉండాలి. ఆడ గురించి, ఈడ గురించి, ఆడ గురించి, చెడు చెప్పుకునే పెదవులు ఎప్పుడు ఉండకూడదు. ఒకవేళ దయచేసి గమనించండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామం పేరిట కూడిందరో భద్రత పెట్టుకుని ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు కూర్చున్నా, ముగ్గురు కూర్చున్నా, వాళ్ళు మాట్లాడుకుంటున్న ప్రతి మాట దేవుడు తప్పకుండా పెట్టుకున్నాడు. అర్థమైందా? మలాకి గ్రంథం 3:16 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా నేను చెవికి ఆలకించెదను. తప్పించుకోవడానికి అవకాశం లేదు. దేవుని భయభక్తులు కలిగి ఆదివారం పూట ఆరాధన వస్తూ ఇంటి దగ్గర కూర్చొని ముగ్గురుతో నలుగురితో ముచ్చటేసుకుని అర్ధరైతే 1 గంట దాకా మీటింగ్ పెట్టుకుని అక్కడ మాట్లాడుకున్న ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినంలో ఎందుకు మాట్లాడవు లెక్క చెప్పాలి. నీకు అవసరమా? మన బ్రతికే ఏర్పాటుదండి, మన జీవితం ఏర్పాటు. ఎప్పుడైనా నువ్వు గ్రహించండి, నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తే సమాజంలో చెడు నీకు అసలు అర్థం కాదు, అవసరం లేదనిపించింది. ఊసే నీకు అసలు పట్టదు, నీ చెవులు కూడా రాదు. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. కనుక దేవుని సన్నిధిలో యథార్థతను విడిచిపెట్టద్దు, పర్ఫెక్ట్నెస్ని విడిచిపెట్టద్దు. ఒకవేళ సమాజాన్ని గురించి ఉద్ధరించాలని ఆలోచన కలిగితే అది మేలుకరమైనది మాత్రమే చెయ్యి, కీడుకరమైనది చేయొద్దు దయచేసి. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని కదా దేవుని మాటలు సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 63వ కీర్తన 3వ వాక్యం చదవండి. 63వ కీర్తన 3వ వాక్యం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఎలాంటి పెదవులు ఉండాలంట? స్తుతించే పెదవులుగా మార్చబడాలి, సువార్తను ప్రకటించే పెదవులుగా మార్చబడాలి. ఎంతవరకు ప్రభువుని స్తుతిస్తున్నా? ఒకరు పాట పడితే కర్మ వాళ్ళందరూ మౌనంగా ఉంటారే, మౌనంగా ఉంటారు. ఆ మందిరానికి వచ్చింది ఒకరు మైకులో పాడుతున్నారంటే రెండోసారి నువ్వేం చేయాలా? ఆ పాటను మరలా పాడుతూ ఉండాలా. ఒకవేళ ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలా? ఆ ఆరాధనలో మరలా ఆ పాటలో ఏకీభవించాలా, నిలబడి ప్రభుని ఆరాధించాలా. అప్పుడు కూడా కూర్చొని ఉంటావా? ఏమండి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అధికారి కూర్చోమనకుండా నేను కూర్చుతావా? కుర్చీలోకి వెళ్ళి కూర్చోవే. దానికంటే గొప్పది దేవుని మందిరం. అక్కడికంటే గొప్పవాడు దేవుని సేవకులు. తెలుసా నీకు? ఒకవేళ భౌతికంగా అధికారి నీకు జీవనోపాధికరమైన పని కల్పించవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా నేను పరలోకాన్ని చేర్చగలిగేది దేవుని సేవకులు. భౌతికంగా ఉన్నవారి కంటే ఆధ్యాత్మికంగా ఉన్నవారికి నువ్వు ఇవ్వాల్సిన విలువ నువ్వు ఇవ్వగలిగితే నీ లైఫ్ అంతా హ్యాపీగా మారింది. అర్థమైందా? వాళ్ళని వీళ్ళని ఒకేలాగా చూసి వీళ్ళలో వాళ్ళ ఒక గాడికి అర్థమవుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. అది ఎప్పుడు చిన్నమైపోద్దో, ఎప్పుడు ఉండిద్దో, ఎప్పుడు పోయిందో, ఎప్పుడు ప్రాణం పోయిందో కూడా తెలియదు మన జీవితాలు. ప్రజలు బిడ్డారా, బాగా గుర్తుపెట్టుకోండి. లోకం ముందు మానవుల మనుగడ ఎలా తయారైందంటే బహు దారుణంగా తయారైంది. అంత్య దినాలు ఉన్నామంటానికి ఒక నిదర్శనం, నా కుటుంబంలో జరిగిన ఒక నిదర్శనం మీతో చెప్తాను. మా అమ్మ వాళ్ళ 5 వారిలో మూడో తల్లి. ఆమెకు పిల్లలు లేకపోతే వేరే వాళ్ళని తెచ్చుకుని ఒకటి తెచ్చుకుని మరలా ఆడు వెళ్ళిపోతే మరలా ఇంకోవాడిని తెచ్చుకున్నారు. మా చిన్నమ్మ 4వ అమ్మ కొడుకుని తెచ్చుకున్నారు. అగ్రిమెంట్ రాసుకున్నారు, వాడికి పెళ్లి చేశారు. వాడు వచ్చేటప్పుడు ఒక 20 సెంట్లు స్థలం ఉంది, మా పొలం ఉంది మా అమ్మ వాళ్ళకి. ఆ తర్వాత వాడు కష్టపడడం, వీడు కష్టపడతాం, అందరు కష్టపడడం 1 ఎకరన్నర పొలం కొనుక్కున్నారు. ఒక మంచి పొజిషన్కి వచ్చారు. అయితే పెళ్లి చేసిన తర్వాత వీడి మాట ఎంటలేదని మా అమ్మ మా బాబాయ్ ఇరువురు కలిసి ఏం చేస్తారంటే, వాళ్ళ బంధువులు వేరే వాడిని పిలిచారు, వాడికి ఒక 20 సెంట్లు రాశారు. ఇంకోటి బంధువులు పిలిచారు, వాడికి ఒక 20 సెంట్లు రాశారు. పక్కన మందిరం ఉంది, ఆ మందిరానికి వెళ్ళిపోయి అక్కడ ఒక 40 సెంట్లు రాసి వచ్చింది. వీటికి చల్లబడదంతా రూపాయి కూడా ఇక్కడ మాట్లాడలేదు కదని చెప్పేసి మొత్తం చేసి పడేసింది. ఎట్లా చేసి పడేసింది తెలుసా? మహానుభావులు, అంత గొప్ప మేధా ఉండిద్దని నేను ఎప్పుడు అనుకోవాలి. ప్లేట్ పెట్టింది, దాంట్లో అన్నం తినలేదు. అర్థమైందా మీకు?
పేరుకి మాత్రం పొలం వాడదు, దాంట్లో వచ్చే రాబడి అంతా ఏమిటనంట ఇప్పుడు దాకా ఆయన చచ్చేదాకా. బాగా చాలా సమస్యలు అయిపోయినాయి. కొంతకాలంలో మా బాబాయ్ చనిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మొత్తం పెత్తనమంతా తీసుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మ పరిస్థితి అంటే వాళ్ళిద్దరూ పిలిపించారు. అరే చనిపోయాడు కదా, బాడీని తీసుకెళ్ళడానికి కూడా రాలేదేంట్రా అని పిలిపిస్తే వాళ్ళు వచ్చారు, కాస్త నిలబడ్డారు. నిలబడి ఆ తర్వాత కార్యక్రమం మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్తున్నామంటే నాకు అస్సలు రూపాయి నేను రూపాయి ఇవ్వను అడిగి. పొలం తీసుకున్నావు కదంటే అవసరం పొలం తీసుకోమను, నాకు అవసరం, నేను రూపాయి మాత్రం ఇవ్వను అడిగి. ఇంకోటి వచ్చాడు, ఎవరైనా ఈ పరిస్థితి అవసరం నాకు కూడా ఇచ్చేస్తా, నాకు నేను రూపాయి ఇవ్వను అడిగి. చూసుకున్నారు కదా మంచి చేయడా, నాకేం అవసరం లేదండి, అమ్మ అవుతుందండి అని అంటే. కానీ పెంచుకున్న కొడుకు మాత్రం రూపాయి ఇవ్వాలంట. ఇప్పుడు మళ్ళీ ఆళ్ళకే ఇవ్వాలంట. వాళ్ళేమో అమ్ముకుని ఏదో ఒకటి చేసుకుని వాళ్ళు అంటారు, ఏమేమో అమ్మటానికి లేదు, అది నా పేరు మీద ఉంది, మళ్ళీ తీసుకెళ్ళి నువ్వు ఏనాటికైనా ఆడుగా ఇవ్వాలి, బయటకి ఇవ్వాలని కూర్చుంది. మంచి మానవత్వం మొత్తం పోయిన రోజుల్లో బతుకుతున్నాం. 5 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆస్తులు ఏం చేయాలి, నలుగురు సంపాదించుకొని పోతే నలుగురు రేపొద్దున పోయటానికి వస్తారు. మీకు అనేక మార్లు పంచుకుంటూ ఉన్నారు. గొప్ప విషయం ఏంటి తెలుసా, ఈ ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా బతుకు. ఎందుకంటే నీకు అర్థత నాపదతో వాళ్ళే రావాలా, నేను మోయటానికైనా నీకన్నా పట్టుకుని తీసుకెళ్ళాలి. దూరాన్ని ఉన్న ఏ బంధువుడు నీకు అక్కడికి రాడు. బైబిల్లో సెలవిస్తాడు దేవుడు సామెతల గ్రంథంలో. అర్థమైందా? దూరంలో ఉన్న బంధువు కంటే దగ్గరున్న స్నేహితుడు వాసి అంటాడు. అర్థమైందా? దూరంలో ఉన్న బంధువు వాడు వచ్చేలోపు ఇక్కడికి నీ ప్రాణం పోతే ఈ హాస్పిటల్ తీసుకెళ్ళకుంటే నీ ప్రాణం పోతే ఏం చేస్తావు? అందుకని నీ ఇరుగు పొరుగు వారితో ఎప్పుడైనా సరే వాడు సమస్య పెట్టుకుని నవ్వుతూ మాట్లాడు, సంతోషంగా గడుపు. ఒకరోజు వాళ్ళే సిగ్గు తెచ్చుకుంటారు, అంతే నీకు ఉపయోగపడతారు. అంతేగాని వాళ్ళతో శత్రుత్వాన్ని ఇప్పుడు పెట్టుకోమాకండి. బైబిల్ సెలవిస్తున్న మాట బిడ్డలారా, నేటి కాలం మంది చాలా బాధాకరమైన విషయం. నిన్న 3వ రోజు 14వ తారీఖు వెళ్ళిన 3వ రోజు ప్రార్థన ఆ విషయంలో మళ్ళా ఇక్కడ చెప్పడానికి ప్రార్థన పెట్టడానికి మళ్ళీ వెళ్తే అయినా మా ఏందమ్మా పరిస్థితి అంటే, మంచి జీవితం వింటాను కదా, చెడు జీవితం అసలు నేను రాను. ఒకటి నువ్వు చేసేది మంచిగా అన్న, నేను చేసేది మంచిగా అమ్మ, ఒకటి నోటి కాడ కూడి తింటున్నావే మంచి అట్టయితే అన్న. వాడికి ఆశ పెట్టి ఆశ నీదేరా ఆశ పెట్టి వాడు తినాల్సింది కూడా నువ్వే తింటున్నావు. అది ఎంత మంచి అవుతామా? ఇవ్వగలిగితే మనసుపోతే వాడికి ఇచ్చేసి వాడు అక్కడ దాన్ని, అది మంచి. అంతేగాని వాడికి మాత్రం ప్లేట్ పెట్టావు, ప్లేట్లో ఉన్నదంతా నేను తింటావు, అదంతా మంచి అమ్మ. వాడు ఎదురు చూస్తుంటాడు. ఏమని ఎదురు చూస్తాడు? ఇది ఎప్పుడు పోయిందా, ఈ ఆస్తి ఎప్పుడు నాకు వచ్చిందా, ఇది ఎప్పుడు పోయిందా, దీని ఆస్తి ఎప్పుడు వచ్చిందా? అర్థమైందా? వాడు మేలు కొడతాడా? రాపించుకున్నాడు కూడా మేలు కొడతాడా? ఎలా రాసింది? తదనంతరం అంట, అంటే ఈమె అనుభవించి దాంట్లో అవుజీ అనుభవించి చచ్చిన తర్వాత వాడికి ఇచ్చిందంట. అది మంచిగా? ఆడేం కొడతాడు? మేలు కొడతాడా? ఎప్పుడు పోయిందిరా బాబా, పోతే తొందరగా ఎంసీట్లో పొలం వచ్చింది అంటే నువ్వు బ్రతికినంత కాలం కీడే, ఆ వ్యక్తి కీడే పడతాడు. మేలు కొనడం, చేసే పని కరెక్ట్గా చేయాలి. ఇతరులకు మేలుకరమైన చెయ్యి. నువ్వు నష్టపోయినా బాధ లేదు, ఒకరోజు దేవుడు నీకు గొప్ప పేరు ఇస్తాడు, గొప్ప కనిపిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే స్తుతించే ప్రజలు చాలా ప్రాముఖ్యమైన. మనం మా అక్క అడుగుతుంది, నీ ఆత్మీయ తండ్రికి ఏమైనా ఇచ్చావా అని. ఆ ఆత్మీయ తండ్రి నేనే ప్రభుత్వం నడిపించి బాప్తీసం ఇచ్చాను. ఇంతవరకు 100 రూపాయలు ఇచ్చి నాన్న ద్వారా కాను తీసుకోవాలన్నా అందరికి 1000 దారార్థం చేశాను. మొన్న 4 లక్షలు ఉన్నాయంటే ఏమేమి పోనీ తెలియదంట. వాళ్ళ సన్నిహిత్య బాగుంటుంది, ఏదైనా చేసుకుని అనుకుంటాం. అర్థమైందండి? కనుక అలాంటి ఆలోచన కూడా నాకు లేదండి. దేవుడు ఇవ్వగలిగింది దేవుడు ఇస్తాడు. కానీ మనసు చెప్తున్నా, ఎందుకంటే ఇది నా దేవుని స్తుతించే ప్రజలు కావాలి, కానీ కపటమైన ప్రజల దగ్గర ఉండకూడదు. కపటంగా ఇప్పుడు నడుచుకోవద్దు. ఒకవేళ నడుచుకుంటే దానికి అంతకంత ముందు నడిపించాల్సి. ఆఖరి మాట చదవండి, ప్రార్థన చేసుకున్నాం. 2 మాటలు కీర్తన గ్రంథము 59వ కీర్తన 7వ వాక్యం చదవండి. చాలా మంది పెదవులు ఎలా వచ్చాయంటే, వినువారెవరు లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళక్రొక్కును, వారి పెదవులలో ఏంటంట, వినువాళ్ళు ఎవరు లేరులే, నేను ఇది ఏది మాట్లాడే చెల్లిపోయిందని నీ పెదవులతో గుణపాలన కూర్చే మాటలు మాట్లాడమా. జాగ్రత్త.
ఇతరులను గాయపరిచే రీతిగా, ఇతరులను బాధించే రీతిగా, ఇతరులను తక్కువ చేసే రీతిగా ఎప్పుడు ప్రవర్తించదు. దయచేసి దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీకు కలిగే లాభం ఏంటి? నీకు కలిగే ప్రయోజనం ఏంటి? ఇతరులను కించపరిచి మాట్లాడితే నీకు వచ్చే సంతోషం ఏంటి? దేవుని జనాంగం దయచేసి గమనించు. కత్తులు లాంటి మాటలు నీ పెదవుల నుంచి బయటకు వస్తే జాగ్రత్త. ఇతరులను బాధించే మాటలు, ఇతరులను నొప్పించే మాటలు నీకు ఉపయోగపడితేనేమో ఆ వ్యక్తికి ఏదైనా చేస్తావు, ఎంతకైనా వెళ్తావు. అది నీకు ఉపయోగపడకపోతే ఆ వ్యక్తి గురించి తప్పుగా కత్తి లాంటి మాటలు, ఇక ఆ వ్యక్తి జీవితం తలెత్తుకుని తిరగలేక పరువు అనుకుంటూ జీవితం గడుపుతూ జీవితాంతం చనిపోయే పరిస్థితి. అలాంటి మాటలు నీ నోట రాకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకసారి చదవండి పరిశుద్ధ లేఖనం నుంచి. ప్రతినిధి ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే, దేవుని స్తుతించకపోయినా, ప్రార్థించే పదవులు నీ దగ్గర లేకపోయినా, స్తుతించే పదవులు నీ దగ్గర లేకపోయినా, సువార్తను ప్రకటించే పదవులు నీ దగ్గర లేకపోయినా, ఇతరులకు మేలుకరమైన సహాయం చేసే పదవులు నీ దగ్గర లేకపోయినా, ఇంకా మాధుర్యమైన సంతోషకరమైన పదవులు నీ దగ్గర లేకపోయినా, దేవుడు చెప్పే మాట ఒకటి చెప్తున్నా. ఏబు గ్రంథము 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏబు గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నది. మన పెద్దలు మన మీద ఏం చేస్తాయంటమ్మా? చెప్పాలమ్మా. నా దేహం అంతీవును పట్టుకున్నావు, నా దేహము నా మీద సాక్ష్యం పలుకుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు నీ పెదాలు నీ మీద ఏం చేస్తాయి? ఇప్పుడు దేవుడు విలువ పెట్టి కొనుక్కున్న అవయవాల్లో నీ పెదవులు కూడా అన్నాడు దివాన్ని. ఇప్పుడు ఈ పెదవులతో దేవుని ఎంతవరకు కనపరుస్తున్నావు, ఎంతవరకు దేవుని మహిమపరిచే రీతిగా నీ పెదవులను ఉపయోగిస్తున్నావు, ఎంతవరకు దేవుని కొనియాడే రీతిగా నీ పెదవులు ఉపయోగపడుతున్నాయి. కపటమైన మాటలు బయటకు వస్తున్నాయా? వ్యర్థమైన మాటలు బయటకు వస్తున్నాయా? మోసకరమైన మాటలు బయటకు వస్తున్నాయా నీ పెదవుల నుంచి? కత్తిపొట్టు లాంటి మాటలు బయటకు వస్తున్నాయా నీ పెదవుల నుంచి? అపవిత్రమైన మాటలు బయటకు వస్తున్నాయా నీ పెదవుల నుంచి? అపవిత్రమైన ప్రజల మధ్య బ్రతుకుచున్నావా నీవు? ఒక్కసారి ఆలోచించే. బ్రతుకుచుంటే ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. జపన్య గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. జపన్య గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చెదను. ఆమేన్. ఒకవేళ సాక్ష్యము కానీ నీ పెదవులు అలాగే పలికితే, దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత నీ పెదవులతో నువ్వు చేసిన ప్రతి పాడుద్రపు పనిని దేవుని సన్నిధిలో కంపల్సరీ ఒప్పుకోవాల్సి వచ్చింది. బాగా గుర్తుపెట్టుకో. కనుక ఆయన సన్నిధిలో నీవు ఒక సాక్షిగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి అంటే ఈ రోజు నేను ప్రభుత్వంలో ప్రభా అపవిత్రమైన జనుల మధ్య బ్రతుకుచున్నా, అపవిత్రపరచబడిన నా పెదవులను పవిత్రపరచు ప్రభా అని ప్రార్థించాడు. యెషయా భక్తుడు ప్రార్థించాడు, ప్రభా అపవిత్రమైన జనుల మధ్య నేను బ్రతుకుచున్నాను, నా పెదవులు అపవిత్రపరచబడ్డాయి. ఎందుకంటే నా పెదవులు కష్టంతో ఉన్నాయి ప్రభా, నా పెదవులు అపవిత్రంతో ఉన్నాయి ప్రభా, నా పెదవులు మోసపూరితమైన మాటలతో ఉన్నాయి, నా పెదవులు కత్తిపోటు లాంటి మాటలతో నా పెదవులు ఉన్నాయి ప్రభా. నా పెదవులు నిన్ను స్తుతించగలేవయ్యా, నా పెదవులు నిన్ను ప్రార్థించగలేవయ్యా, నా పెదవులు నీ సువార్తలు మంచి మాటలు అందించగలేవు ప్రభా. క్షమించయ్యా, ఇప్పుడు నా పెదవులను పవిత్రపరచు ప్రభా. నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు యెషయా భక్తుని దర్శించిన రీతిగా, ఆయన పెదవులను పవిత్రపరచడానికి నింపు కొరువులు తాగిన రీతిగా దేవుడు తన వాక్కుతో నిన్ను దర్శించునుగాక. నీ పెదవులను పవిత్రపరచి నీ పెదవుల నుంచి వచ్చే ప్రతి మాట ఇతరులకు క్షేమకరంగా చేయనుగాక. ఇతరులను నష్టపరిచిన రీతిగా ఎన్నాళ్ళు నష్టపరచు నీ పెదవుల నుంచి వచ్చిన మాట ద్వారా ఇప్పటి నుంచి నా మనసు మార్చుకో ప్రభా. నా పెదవుల ద్వారా ఇతరులకు మేలే జరగాలి కానీ నష్టం జరగకూడదు. సాధ్యమైనంత నా పెదవుల ద్వారా ఇతరులకు మేలుకరమైనగా ఉండాలి. భావాలను వ్యక్తపరిచే పెదవులు, ఇదిగో లిప్టిక్లు రాసుకుని ఆకర్షించే పెదవులుగా నా పెదవులు ఉండకూడదయ్యా. అయ్యా నీ గణపరిచే పెదవులు ఉండాలి ప్రభా.
నువ్వు మహిమపరిచే పెదవులుగా నా పెదవులు ఉండాలి ప్రభా. ఇదిగో వీకెటాన్ని క్రీములు పూసుకుని అయ్యా నా యొక్క మొహ సౌందర్యము ఇతరులకు ఆకర్షణీయంగా ఉండటం కంటే అయ్యా మోకాళ్ళ అనుభవంతో నిన్ను మహిమపరిచే నీ సౌందర్యం కలిగిన జీవితం నాకు కావాలని ప్రార్థించాను. తలవంచుగా భవిష్యత్తులో ప్రార్థించాను. నా ప్రియ సోదరి సోదరుడు, పరిశుద్ధులైన దేవుని పాదాల దగ్గర చేరున్నాము. ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన మనం విడిచే దేవుడు కాడు, ఆయన మనం మరిచే దేవుడు కాడు, ఆయన మనం త్రోసి వేసే దేవుడు అంతకంటే కాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు అంత గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు నేను ఎంతో గొప్ప ధన్యత కలిగిన వారు తెలుసా? ఈరోజు ఆశీర్వాదాన్ని అభివృద్ధిని సొంతం చేసుకోవడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మన జీవితాలు పరలోక రాజ్యంలో ఆయన్ని స్తుతించేవిగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు అంత గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నీకు నాకు దేవుడు అనుగ్రహించాడంటే ఎంత గొప్ప భాగ్యం తెలుసా? ఈ పెదవులు ఎంత ప్రాముఖ్యమైనవో తెలుసా? నీ పెదవుల యొక్క ప్రాముఖ్యత నీకు తెలియకుండా నీ పెదవులతో ఎట్లా పడితే అలా అపవిత్రమైన పనులు చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నావా? ఈ లోక సంబంధమైన ఆకర్షణకి నీ పెదవులు వాడుతూ ఉన్నావా? జాగ్రత్త. వాటి వలన ఉపయోగం ఏమీ లేదు. ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. నీ పెదవులతో వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, నీ పెదవులతో కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడుతూ, నీ పెదవులతో అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, నీ పెదవులతో ఇష్టానుసారమైన ఆలోచనతో కూడా ఉంటే జాగ్రత్త. ప్రభా క్షమించయ్యా, అని క్షమించు. నీ పెదవులతో వచ్చిన మాట ఇతరులకు మేలుకరంగా కాకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? నీకు దేవుడు తన దేహమును అనగా దేవుడు తన అమూల్యమైన రక్తమును దేవుడు తన అమూల్యమైన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన దానికి ఉపయోగమే ఉంటుంది. ఒకసారి ఆలోచించాలి. ఈ శ్రమల దినాల్లో దేవుడిని ఆరాధిస్తూ ఉన్నవే, ఆయన నా కోసం శ్రమపరచబడ్డాడని అనుకుంటూ ఉన్నవే, నిన్ను పవిత్రపరచడానికే, నీ దేహంలో పవిత్రపరచడానికే, నిన్ను విలువ పెట్టి కొనుక్కోవడానికే ఆయన శ్రమపరచబడ్డాడు. శ్రమపరచబడిన ప్రభు వైపు మనసు పెట్టి ప్రార్థన చేయ. ప్రభువును క్షమించయ్యా, క్షమించయ్యా. ఇది మొదట నా పెదవులు అపవిత్రమైనవిగా ఉండకూడదు. పెదవుల యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలియజేస్తాం. పెదవులకు లిప్టిక్లు వేసుకుని ఇతరులను ఆకర్షించేవి ఉండకూడదు, కానీ పెదవుల నుంచి వచ్చే మాట ఇతరులకు క్షేమాన్ని ఇచ్చే మాటగా ఉండాలని ఈ దినాన్ని తెలియజేస్తాం. అయ్యా నా పెదవుల భావాన్ని వ్యక్తపరిచేవిగా ఉండాలి. ఆ భావము నీకు మేలుకరమైన అయ్యా నా తల్లి నీకు మహిమ తీసుకొచ్చేది నాకు మేలుకరమైన భావాలు మాత్రమే బయటకు రావాలి, కానీ అపవిత్రమైన భావాలు నా పెదవుల నుంచి వెల్లడి చేసేవి ఉండకూడదు. ప్రభా నన్ను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభుత్వం ప్రభుత్వంలో తెలిసి ప్రార్థన చేద్దాం. మిక్కిలి కనికరం కలిగిన గొప్ప దైవమా, ఆయన వాక్యాన్ని అందరూ హృదయాలు మీరు కట్టిన తోట మీద ఫలింపదర్చండి. క్షేమాభివృద్ధితో నింపండి. సమస్యల శాతాన్ని కలిగిన సొంత కార్యాల నుంచి ఇద్దరు కలిగించండి. ఉన్నతమైన మేలుతో తృప్తిపరచండి. పెదవులు వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి దినాన్ని మీరు మాకు తెలియజేస్తారు. మా దేహంలో ద్వారం పెదవులే ప్రభా, కనుక ఈ ద్వారమైన ఈ పెదవులకుండానే అయ్యా మేము తీసుకుంటున్న ప్రతి ఆహారం పెడుతుంది. ఈ పెదవులకుండానే నా తండ్రి బయటికి నా తండ్రి ఈ లోకాన్ని అపవిత్రపరిచాయి. ఈ లోకంలో అపవిత్రంగా జీవించే మాటలు కూడా బయటకు వస్తున్నాయని మీరు తెలియజేస్తారు నాయన. కనుక నా తండ్రి మా పెదవులు నిన్ను స్తుతించేవిగా ఉండాలి, నేను కనపరిచేవిగా ఉండాలి, ఇతరులను ప్రార్థించేవుగా, నిన్ను సేవించేవుగా, నిన్ను ఆరాధించేవుగా మా పెదవులు ఉండాలి ప్రభా. ఇతరులకు మేలు చేసేవుగా మా పెదవులు ఉండాలి ప్రభా. మా పెదవుల నుంచి వస్తున్న ప్రతి మాట ఇతరులకు ప్రయోజనకరమైన ఉండాలి, కానీ ఇతరుల నష్టాన్ని కలిగించేవిగా ఉండకూడదయ్యా. అయ్యా నిష్ప్రయోజనంగా ఉండకూడదయ్యా. అయ్యా 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 నీ కొందరాలు అదేదో ప్రభా నా తండ్రి తెలుస్తుందా అలా నా తండ్రి ఆశ పెట్టి విడిచిపెట్టేవిగా ఉండకూడదు ప్రభా. క్షమించు నాయన. అట్టి ఆలోచనతో ఒకవేళ ఆత్మీయులైన బిడ్డలు ఉంటే దయచేసి మన్నించు నాయన. అయ్యా నా తండ్రి క్షేమాన్ని కలగజేసి అయ్యా పవిత్రమైన పెదవులతో నాయన నీ పాదాల వచ్చుకుని ప్రార్థించే ధన్యకరమైన జీవితాలు దయచేయండి. ఎందుకంటే మా పెదవులు మా మీద సాక్ష్యం కలుగుతున్నాయి కనుక ఆ సాక్ష్యము నీ సరిలో ఇదిగో ఈ సమయం ముందు దేవుని స్తుతిస్తూ, ఈ సమయం ముందు దేవుని మాట చెప్తూ, ఈ సమయం ముందు దేవుని కొరకు ప్రార్థిస్తూ, ఈ సమయం ముందు దేవుని మాటలే అందిస్తూ పవిత్రంగా ఉన్న ఈ పెదవులని మా పెదవులు మా మీద సాక్ష్యం కలిగి ఉండాలి, కానీ అపవిత్రపరచబడే ఉండకూడదు అయినా. కనుక నా తల్లి మా ఆత్మీయులైన ప్రతి బిడ్డను మీరు పవిత్రపరచు నేను పొందవచ్చేయండి. ఏ సునామలో నిన్న వాక్యాన్ని హృదయంలో నీరికట్ల తోటలో ఫలింప దయచేస్తారు. తండ్రి ఆమేన్.
you Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year.